ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల పోరుబాట తీవ్రతరమైంది. టెట్ రద్దు, 12వ పీఆర్సీ అమలు, పెండింగ్ డిఏల విడుదల వంటి కీలక డిమాండ్లతో ఫ్యాప్టో ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి, పికెటింగ్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు భారీ ఎత్తున తరలివచ్చి ప్రభుత్వంపై తమ నిరసన గళాన్ని వినిపించారు. ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యల పరిష్కార సాధనకై ఫ్యాప్టో పిలుపు మేరకు జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద భారీ పికెటింగ్ నిర్వహించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను వెంటనే రద్దు చేయాలి, 12వ పీఆర్సీని తక్షణమే అమలు చేయాలి, మధ్యంతర భృతి ఐఆర్ని ప్రకటించాలి, సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న 4 డిఏలను వెంటనే విడుదల చేయాలి, ఏపీజీఎల్ఐ లోన్లు, జీపీఎఫ్ లోన్ల ఫైనల్ సెటిల్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన సభలో ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు హృదయరాజు, సురేష్ కుమార్, జిల్లా నాయకులు సోమేశులు, చంద్రశేఖర్, ప్రసాద్, నగరి శ్రీనివాసులు నాయక్, దస్తగిరి, మౌలాలి, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు నంద్యాలలో కూడా ఈ రోజు ర్యాలీ, పికెటింగ్, ధర్నా జరగడం జరుగుతుంది. ఆర్థిక సమస్యల పైన మాకు రావాల్సినటువంటి ఐఆర్, డిఏ, పిఆర్సీ ఈ ఆర్థిక సమస్యలు ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు దాన్ని పరిష్కరించలేదు. ఈ ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరించడానికి అదేవిధంగా ఉపాధ్యాయులకు టెట్ అనే ఒక పెద్ద భూతాన్ని తీసుకొచ్చి వదిలినారు. దాని నుంచి మినహాయింపు ఇవ్వడానికి పార్లమెంట్ లో అమెండ్మెంట్ తెచ్చి టెట్ నుంచి ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా యాప్ల భారం తగ్గించమని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా 1998, 2008 వచ్చినటువంటి ఎంటీఎస్ ఉపాధ్యాయులకు 62 సంవత్సరాలు సర్వీసు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈహెచ్ఎస్ ను అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కరించకుంటే మేము పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా పోరాడతామని తెలియజేస్తున్నాం. ఈ రోజు ప్రధానంగా విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలకు సంబంధించి ఫ్యాప్టో ఆందోళన కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, పికెటింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాలలో భాగంగా మరి శ్రీనివాస సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి పికెటింగ్ లో ఈ రోజు 28 జిల్లాలో కూర్చోవడం జరిగింది. ప్రధానంగా మేము ఏవైతే చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉండేటువంటి డిమాండ్ల మీద నేటికి కూడా ఒక ప్రజాస్వామ్యమైనటువంటి చర్చ అనేటువంటిది సాగిపోవడం అనేటువంటిది మరి చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఏవైతే డిమాండ్లకు సంబంధించినటువంటి విద్యారంగ సమస్యలకు సంబంధించినటువంటివి ఏవైతే సిలబస్ కు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలతో ప్రతి శుక్రవారం చర్చలు పెడుతున్నప్పటికీ వారితో చర్చించినటువంటి అంశాలు కూడా మరి పొందపరచడం అనేటువంటిది మరి అశాంతికి గురి చేసేటువంటి విషయం కావచ్చు. మరి ఆర్థికానికి సంబంధించినటువంటివి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటివి 12వ పీఆర్సీ కమిషన్ కూడా వేయకపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో వెంటనే నియమించి ఐఆర్ ను 30% మంజూరు చేయాలని, అదేవిధంగా ఈఎల్ ఎన్కాష్మెంట్ అనేటువంటి ఒక ప్రొవిజన్ ఏదైతే ఉందో దాన్ని 2022 నుంచి కూడా పెండింగ్ లో ఉంది, దాన్ని వెంటనే మంజూరు చేయాలని, మరి డిఏలకు సంబంధించి పాత డిఏలు అదేవిధంగా 11వ పీఆర్సీకి సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటిని మంజూరు చేయాలని, మరి డిఏలకు సంబంధించినటువంటివి 1/7/2026కు 5 డిఏలు అయితే ఈ 5 డిఏలకు సంబంధించినటువంటి కొత్త డిఏలు మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. మరి అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి ఆల్రెడీ ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా వచ్చేటువంటి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో దుర్మార్గంగా పాలకవర్గం ఏదైతే ఖచ్చితంగా పాస్ కావాలి లేదంటే ఉద్యోగం నుంచి తీసేస్తామనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని విడనాడి పార్లమెంట్ లో దాని సవరణ చట్టం అనేటువంటిది తేవాలి. అదేవిధంగా మరి అనేకమైనటువంటి 20 డిమాండ్లుగా పెట్టేటువంటి ఏవైతే డిమాండ్ ఫ్యాప్టో పెట్టిందో మాతో చర్చించి వీటి పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మరి తదుపరి ఆందోళన కార్యక్రమం తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ముందు ఈ పికెటింగ్ నిర్వహించాలని చెప్పి ఫ్యాప్టో రాష్ట్రం నిర్ణయించింది. ఇక్కడ పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులందరూ జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరి ఆందోళనకు ప్రతినిధులు. ఈ టెట్ కు సంబంధించింది టెట్ ను మినహాయించాలి. టెట్ ప్రాస్పెక్టివ్ గా కాకుండా రెట్రాస్పెక్టివ్ గా అమలు చేస్తామంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చిందో ఆ తర్వాత నియమితులైన వారికి మాత్రమే టెట్ ఉంటుంది తప్ప ముందు టీచర్లకు అవసరం లేదనేది మేము అభిప్రాయపడుతున్నది. దీనిపైన గవర్నమెంట్ అటు కేంద్రంలో గానీ ఇటు రాష్ట్రంలో గానీ కూటమి ప్రభుత్వమే ఉంది.
అందుకని ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవచ్చు. సానుకూల స్పందన లేకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి గవర్నమెంట్ కు హెచ్చరిస్తాం.